లాస్ట్ ఇయర్ 2 లక్షల కిరాణా షాపులు మూసేశారు. ఈ కిరాణా షాప్ వాళ్ళు షాప్ మూసేసి జాబ్కి వెళ్తున్నారు. ఎంతోమంది ఇల్లు గడవక అప్పులు తీరక ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసా? అసలు ఎవరిని చూసి భయపడుతున్నారో తెలుసా? ఒక్కడి లాభం కోసం, ఒకే ఒక్కడి లాభం కోసం లక్షల జీవితాలని నాశనం చేస్తున్న ఈ డీమార్ట్. ఎస్, ఈ పేరు వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. డీమార్ట్ కిరాణా షాప్ వాళ్ళ లైఫ్ని ఎలా నాశనం చేస్తుంది? మిడిల్ క్లాస్ వాళ్ళు డీమార్ట్ వాళ్ళ వలలో ఎలా పడుతున్నారు? ఇంతకీ వీళ్ళు చేస్తున్న మోసాలేంటి? ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. కరీంనగర్ డీమార్ట్లో అక్రమాలు బయటపడ్డాయి. ఈరోజు డీమార్ట్లో ఇన్స్పెక్షన్ చేశాము. అధికంగా డబ్బులు వసూలు చేస్తోంది డీమార్ట్ యాజమాన్యం. ఎంఆర్పి అనేది స్టిక్కర్ వేయడం జరిగింది. విడిగా కేసెస్ అన్నీ ఉన్నాయి. దానివల్ల మేము వీటి మీద కేసులు రాసి ఇవి సీజ్ చేయడం జరిగిందండి. మీకు ఎప్పుడైనా మీరు చేస్తున్న జాబ్ మానేసి ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలనిపించిందా? ఖచ్చితంగా అనిపించి ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకేమో బిజినెస్ చేయాలనిపిస్తుంది. బిజినెస్ చేసేవాళ్ళు ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డామినేషన్ తట్టుకోలేక బిజినెస్ మానేసి జాబ్స్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక కిరాణా షాప్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ కిరాణా షాప్ మీద ఆధారపడి ఉంది. ఈ కిరాణా షాప్ నుంచి వచ్చే ఆదాయం వల్ల పిల్లల చదువులు, హౌస్ రెంట్, షాప్ రెంట్, ఏజ్ అయిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల హాస్పిటల్ బిల్స్ కూడా, అంతెందుకు పిల్లల పెళ్ళిళ్ళు, మొత్తం వాళ్ళ జీవితమే ఈ కిరాణా షాప్ మీద ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు ఆ ఆధారాన్ని డీమార్ట్ వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఈ కిరాణా షాప్ వాళ్ళని తొక్కేస్తున్నారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళని డిస్కౌంట్ పేరు చెప్పి వలవేస్తున్నారు. ప్రతి దాని మీద డిస్కౌంట్ డిస్కౌంట్ డిస్కౌంట్. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అలాంటిది కదా. ఎవరైనా డిస్కౌంట్ అంటే చాలు కొంచెం కూడా ఆలోచించకుండా ఎగేసుకుని వెళ్ళిపోతాం. వాళ్ళు అంత తక్కువ రేటుకి ఇస్తున్నారంటే వాళ్ళకెంత తక్కువ రేటుకి వచ్చి ఉంటుంది? కొంచెం ఆలోచించండి, మనం వాళ్ళ చేతిలో ఎలా మోసపోతున్నాం అనేది. ఈ డీమార్ట్ వల్ల ఎన్ని జీవితాలు రోడ్డున పడ్డాయో తెలుసా? లాస్ట్ ఇయర్ 2 లక్షల కిరాణా షాపులు మూసేశారు. 2 లక్షల కిరాణా షాపులు రోడ్డున పడిపోయాయి. అయినా జీవనాధారం పోగొట్టుకుని రోడ్డున పడిపోవడం అంటే మామూలు విషయం కాదు. పాపం భయ్యా, ఎంతో మందికి సూసైడ్ థాట్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే మనం కూడా అలాగే ఫీల్ అవుతామేమో. ఇంతకీ డీమార్ట్ వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారో తెలుసా? ఒకసారి ఎన్టీవీలో వచ్చిన ఈ న్యూస్ చూడండి. కరీంనగర్ డీమార్ట్లో ఒక వస్తువుకు 2 బిల్లులు వేస్తున్నారంట. కరీంనగర్ డీమార్ట్లో అక్రమాలు బయటపడ్డాయి. ఒక వస్తువుకు 2 బిల్లులేసి వినియోగదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తోంది డీమార్ట్ యాజమాన్యం. దీనిపై వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో డీమార్ట్లు తనిఖీలు చేశారు అధికారులు. అధికంగా వసూలు చేసిన డబ్బులను బాధితుడికి ఇప్పించి డీమార్ట్ పై కేసు నమోదు చేశారు. అంతేకాదు, హెచ్ఎంటీవీలో వచ్చిన ఈ న్యూస్ చూడండి. హైదరాబాద్ షేక్పేట్ డీమార్ట్లో తక్కువ తూకం వేసి అమ్మేస్తున్నారు. ఈరోజు డీమార్ట్లో ఇన్స్పెక్షన్ చేశాము. మేము ర్యాండమ్గా పర్చేజ్ చేసి వాళ్ళు బిల్లింగ్ సిస్టమ్ అన్నీ చూడడంతో మాకు తక్కువ తూకం అనేది ప్యాకెట్లో దొరికింది కాబట్టి ఆ రకమైన కేసు చేసాం. దాంతోపాటు ఇంకొక 6 కేసులు వేరే చేసాం. అరే, ఎంఆర్పి స్టిక్కర్ కూడా మాడిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటేనండి, వీటిల్లో కొన్నిట్లో ఎంఆర్పి అనేది స్టిక్కర్ వేయడం జరిగింది విడిగా. కొన్నిట్లో మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ పూర్తిగా లేకపోవడము, కొన్నిట్లో ఏమో మంత్ అండ్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ లేకపోవడము, కొన్నిట్లో ఏమో కస్టమర్ కేర్ నెంబర్ లేకపోవడం, ఇలాంటి వైలేషన్స్ అన్నీ ఉన్నాయి. దానివల్ల మేము వీటి మీద కేసులు రాసి ఇవి సీజ్ చేయడం జరిగిందండి. ఇవన్నీ మనకు తెలిసిన మోసాలు, ఏదో రకంగా పట్టుబడ్డ మోసాలు. తెలియకుండా పట్టుబడకుండా ఇంకెన్ని మోసాలు చేస్తున్నారో. నేను డీమార్ట్ గురించి డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో కొన్ని థంబ్నెయిల్స్ చూశాను. ఇవి చూడండి ఎలాగున్నాయో. డీమార్ట్లో అక్రమాలు, డీమార్ట్లో మరోసారి బయటపడ్డ డీమార్ట్ ఘరానా మోసం, దగా మార్ట్, కాలం చెల్లిన నెయ్యి విక్రయిస్తున్న డీమార్ట్, డీమార్ట్లో ఎక్స్పైరీ డేట్ బ్రెడ్, ఇంకా ఎన్ని ఎన్ని ఎన్ని. చీ, దీన్ని డీమార్ట్ అనడం కన్నా చీమార్ట్ అనడం బెటర్. ఈ డీమార్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చినా సరే మనకి కిరాణా షాప్స్కి ఉన్న ఒక పర్సనల్ టచ్, ఒక చనువు, దాన్ని ఈ డీమార్ట్ ఎప్పటికీ బీట్ చేయలేదు. భయ్యా, ఒక 10 రూపీస్ తక్కువ అయ్యా రేపు ఇస్తాను అంటే సరే ఓకే రేపు ఇవ్వు అంటాడు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చాక ఇస్తానంటే సరే ఓకే అని సరుకులు ఇస్తాడు. అదే డీమార్ట్లో అడిగి చూడండి, ₹1 తర్వాత ఇస్తానని ఒప్పుకుంటారేమో. అయినా డీమార్ట్లు ఏమన్నా మన ఇంటి పక్కన ఉన్నాయా? ఎక్కడో 5-6 కిలోమీటర్ల దూరం, కొన్ని చోట్ల అయితే 10-15 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. అంత దూరం వెళ్ళడానికి రావడానికి పెట్రోల్ ఖర్చు ఒకటి, ఏదో 100-200 రూపాయలు సామాన్ కొనడానికి వెళ్తాం. మనకు తెలియకుండానే మన జేబు నుంచి 2-3 వేలు అయిపోతాయి. ఫ్యామిలీతో వెళ్తే ఇంక అయిపోయింది, సగం శాలరీ అయిపోద్ది. ఇంటికి వచ్చాక కానీ అర్థం కాదు అసలు ఏం కొనడానికి వెళ్ళాం, ఏం కొనుక్కొచ్చామని. అదే ఇంటి పక్కన కిరాణా షాప్లో కొనుంటే 100-200 రూపాయలతో అయిపోయేది. డీమార్ట్ ఇలా చేస్తూ ఎక్కడో ముంబైలో ఒక్క షాప్తో మొదలైంది. ఇప్పుడు ఇండియాలో టోటల్ 399 షాపులు ఉన్నాయి. వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళ షాప్స్ని రెంట్కి తీసుకోరు, ప్లేస్ కొనేసి అక్కడ షాప్ కడతారు. దీనివల్ల వాళ్ళకి రెంట్ మిగులుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ వెండర్స్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఇమ్మీడియట్ పేమెంట్ చేసేస్తామని చెప్పి నాకు తక్కువ ధరకే వస్తువులు ఇవ్వండి అని డీల్ చేసుకుంటారు. వీళ్ళకి రెంటు మిగులుతుంది, తక్కువ రేటుకే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తువులు కూడా దొరుకుతున్నాయి. అందుకే మనకి అంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళ రెవెన్యూ అక్షరాల 49,533 కోట్లు, నెట్ ఇన్కమ్ 2,695 కోట్లు.
ఇదంతా ఈ ఒక్కడిని ఉద్ధరించడానికి. ఈయన పేరు రాధాకిషన్ దమని. ఈయన ఈ డీమార్ట్ ఫౌండర్. ఈయన 6th రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అంట. ఇండియాలో ఉన్న అన్ని డీమార్ట్లు మూసుకుపోయినా సరే ఈయన గారు దర్జాగా బతికేస్తారు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ కావాల్సింత సంపాదించేసుకున్నాడు. తరతరాలు కూర్చుని తిన్నా తరగదు. పిల్లల స్కూల్ ఫీజు, పెళ్లిళ్ళు, హాస్పిటల్ బిల్స్ దేనికి లోటు లేదు. కానీ రూపాయి కూడబెట్టుకుని ఫ్యామిలీని పోషిస్తున్న ఈ కిరాణా షాప్ వాళ్ళు ఈయన వల్ల నష్టపోతున్నారు. లాస్ట్ 1 yearలో ఓన్లీ 1 yearలో 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలా మంది అయితే ఇల్లు గడవక, అప్పులు తీరక ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కానీ ఎవ్వరు ఇలాంటి విషయాల గురించి మాట్లాడరు. ఎవరో పూసలు అమ్ముకునేదానికి ఫేమస్ చేశారు. మన పొలిటీషియన్స్ కూడా ఎప్పుడు కిరాణా షాప్స్ గురించి మాట్లాడరు. ఎప్పుడైనా ఏ పొలిటీషియన్ అయినా కిరాణా షాప్స్ గురించి మాట్లాడింది చూసారా? ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. లక్షల జీవితాలకి ముడిపడిన ఇష్యూ. అయినా ఇప్పుడు కిరాణా షాప్స్లో డిజిటల్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కొందరైతే ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు. వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు. నేనైతే కిరాణా షాప్ వాళ్ళకి, చిన్న సూపర్ మార్కెట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. మీరేమంటారు? కిరాణా షాప్లో కొనాలా, లేదా ఏదో 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న డీమార్ట్కి వెళ్ళి 100తో పోయేది 3000కి బొక్క పెట్టుకోవాలా? కమెంట్లో చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.